కుమ్మేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. హార్టీ కంగ్రాచులేషన్స్ వన్స్ అగైన్. అండ్ ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా హియర్ వి గో ఓవర్ టు తేజ సజ్జా గారు. అందరికీ నమస్కారం అండి. ముందుగా ఈ సినిమాని ఎంతగానో ఆదరిస్తున్న, గుండెల్లో నెత్తి మీద పెట్టుకుని తీసుకెళ్తున్న ఆడియన్స్కి పాదాభివందనాలు. మీరున్నారు కాబట్టే నేనున్నాను, మీరందరూ ఎంకరేజ్ చేశారు కాబట్టే నేను సినిమాలు చేయగలుగుతున్నాను, నేను ఇక్కడ ఉండగలుగుతున్నాను. నెక్స్ట్, ఈ కెమెరాలు ఇటు తిప్పగలుగుతారేమో, తిప్పగలిగితే తిప్పండి. ఈ ఫ్రంట్ 2 రోస్లో ఉన్న మీడియా వాళ్ళందరూ మీరందరూ సపోర్ట్ చేశారు కాబట్టి నేను ఉన్నాను సార్. అప్పుడప్పుడు ఏడిపిస్తూ ఉంటారు, అప్పుడప్పుడు కొంచెం ఇబ్బంది పెడుతూ ఉంటారు. బట్ మీరందరూ నిజంగా ఒక మంచి కంటెంట్ వచ్చినప్పుడు మీరు పుష్ చేస్తేనే అది ఆడియన్స్ వరకు వెళ్తుంది, మీరందరూ తోడ్పడితేనే అది ఆడియన్స్ వరకు వెళ్తుంది. అది చేసినందుకు మీ అందరికీ పాదాభివందనాలు సార్. థ్యాంక్ యూ. ఎల్లప్పుడూ గుర్తుపెట్టుకుంటాను సార్. ఐఎమ్ ఫర్ ఎవర్ ఇండెటెడ్ టు యూ. ఏది మనం చేసేది కాదు, మనం జస్ట్ నిమిత్త మాత్రమే, అంతా యూనివర్స్ చేసుకుంటా వెళ్తూ ఉంటుంది అని నమ్మే వాళ్ళలో నేను ఒకడిని. ఆ యూనివర్స్ ఏదో రూపంలో రాలేదండి, మీ అందరి రూపంలోనే వచ్చింది నాకు. అది మీడియా రూపంలో వచ్చింది, అది ఆడియన్స్ రూపంలో వచ్చింది. మీరందరూ కలిపి నాకు ఇవాళ ఇంత పెద్ద సక్సెస్ ఇచ్చారని అనుకుంటున్నానండి. అండ్ చాలామందికి థ్యాంక్స్ చెప్పాలండి. నేను ఆల్రెడీ మా ఆర్టిస్ట్ అందరికీ, మా సినిమాలో చేసిన ఆర్టిస్ట్ అందరికీ నేను మా ప్రీ రిలీజ్ ఈవెంట్లో థ్యాంక్స్ చెప్పేయడం జరిగింది. ఇవాళ పర్టికులర్లీ నేను సినిమాని ఎంకరేజ్ చేస్తూ దీన్ని నచ్చిన సినిమాని చూసి అద్భుతంగా ఎంజాయ్ చేసి వదిలేయటం కాకుండా అది 10 మందికి తెలియాలని వాళ్ళు రీల్స్ చేసి పెడుతుంటే, లేకపోతే వాళ్ళు పోస్టులు పెడుతుంటే, వాళ్ళు మెసేజ్లు ఫార్వర్డ్లు చేసుకుంటుంటే వాళ్ళు ఎంతో ఆనందంగా ఉందని. అంటే ఒక మంచి సినిమాని పుష్ చేద్దాం, ఒక మంచి ఎఫర్ట్ని ఎక్కువ మంది ఆడియన్స్కి తెలిసేలా చేద్దాం అని ఆడియన్స్ చేస్తున్న ఒక సపోర్ట్కి చాలా చాలా థ్యాంక్స్ అండి. అండ్ ఈ సినిమాకి వస్తే దిస్ ఫిలిం ఈజ్ పాసిబుల్. ఇందాక మా రైటర్ మణి గారు చెప్పినట్టుగా ఈ సినిమా ఇద్దరి వల్ల మాత్రమే సాధ్యం అండి. అది ఒకటి, వాళ్ళని పక్కన పెట్టుకుని మాట్లాడతాను ప్లీజ్. విశ్వ గారు, కార్తిక్ గారు అండి ప్లీజ్. ఈ సినిమా వీళ్ళిద్దరూ లేకపోతే ఈ సినిమా స్టార్ట్ అయ్యేది కాదు, ఈ సినిమా ఉండేది కాదు. నన్ను కొంతమంది ప్రశ్నలు అడిగారు, హనుమాన్ తర్వాత ఈ సినిమా అనౌన్స్ చేసినప్పుడు కొంతమంది ప్రశ్నలు అడిగారు. కార్తిక్ గారి ముందు సినిమా సరిగ్గా పర్ఫామ్ చేయలేదు, మరి దాని సంగతి ఏంటి అని. దాని తర్వాత ఈ సినిమా ప్రమోషన్స్లో కూడా నన్ను కొంతమంది అడిగారు. నేను ఒక మాట అన్నారు, ఐ వాంట్ టు సే దిస్. ఈ సినిమా చాలా గ్రాండ్గా కనిపిస్తుంది, చాలా పెద్దగా కనిపిస్తుంది, అంతా కనిపిస్తుంది, కానీ కార్తిక్ గారు ముందు డెలివరీ చేయలేదు, అదొక్కటే కొంచెం మైనస్గా కనిపిస్తుంది, ఏంటి అన్నారు. నేను ఆ రోజు చెప్పాను, ఈ సినిమా తర్వాత ఇలాంటి ప్రశ్నలు మీరు ఎవ్వరు అడగరు అని చెప్పాను. అది ఇవాళ ప్రూవ్ అయింది. అది ప్రూవ్ అయినందుకు నాకు చాలా చాలా ఆనందంగా ఉంది. మరొక విషయం ఏంటంటే, ఈ సినిమా పెద్దగా కనిపిస్తుంది, ఈ సినిమాలో కార్తిక్ గారు ఇది అంటే నాకు తనే ఇన్సెప్షన్, తనే సినిమా, తనున్నాడు కాబట్టే సినిమా. అది డైరెక్టర్, అది ఈ డైరెక్టరే కాదు, ఏ సినిమా అయినా డైరెక్టర్ ఉంటేనే సినిమా ఉంటుంది, డైరెక్టర్ ఉంటేనే మా ఆర్టిస్టులు ఉంటాం, డైరెక్టర్ ఉంటేనే ఇండస్ట్రీ నడుస్తూ ఉంటుంది. అదేవిధంగా మా వెనకాల నుంచి ఒక పిల్లర్ ఆఫ్ సపోర్ట్ లాగా, ఒక ఎమోషనల్ సపోర్ట్ లాగా విశ్వ గారు. ఐఎమ్ వెరీ వెరీ థ్యాంక్ఫుల్ ఫర్ ద ఆపర్చునిటీ సార్. ఐ థింక్ వీ హ్యావ్ డెలివర్డ్ బిగ్. అండ్ మీ నమ్మకాన్ని నిలబెట్టుకున్నందుకు, మీరు మా మీద పెట్టుకున్న నమ్మకాన్ని మేము నిలబెట్టుకున్నందుకు నాకు చాలా ఆనందంగా ఉంది సార్. నాకు నిజంగా రిలీజ్ ముందు రోజు ఎప్పుడు నా కోసం సినిమా ఆడాలని అనుకుంటాం కదా. ఈ సినిమాకి మాత్రం నేను ఒట్టేసి చెప్తున్నా, నిజంగా ఇద్దరి కోసం ఆడాలనుకున్నా. వీళ్ళిద్దరి కోసం ఈ సినిమా ఎలాగైనా ఆడాలని చాలా కోరుకున్నానండి. ఎందుకంటే మంచి మనుషులతో ట్రావెల్ చేయటం అరుదుగా జరుగుతూ ఉంటుంది. వర్క్ చేస్తూ ఉంటాం, వెళ్ళిపోతూ ఉంటాం, పర్సనల్ రిలేషన్స్ ఫామ్ అవ్వం. అలాంటి మంచి మనుషులు వీళ్ళిద్దరూ, కల్మషం లేని మనుషులు, ఓన్లీ వర్క్ చేద్దాము, ఒక 10 మందికి ఉపయోగపడదాము అనుకునే మనుషులు. అలా వీళ్ళిద్దరితో చేయటం నాకు చాలా చాలా ఆనందంగా ఉంది. థ్యాంక్ యూ కార్తిక్ సార్, థ్యాంక్ యూ విశ్వ సార్ ఫర్ డూయింగ్ దిస్ ఫిల్మ్. నెక్స్ట్, మా సినిమాకి యాడ్ అయ్యి ఒక వెయిటేజ్ని ఇచ్చిన మనోజ్ గారికి సార్, థ్యాంక్స్ అలాట్ సార్, థ్యాంక్ యూ ఫర్ డూయింగ్ దిస్. అదే అంటే మీరు జాయిన్ అవ్వక ముందు మా సినిమా కదా సార్, మీరు జాయిన్ అయిన తర్వాత మన సినిమా అయింది. సో అప్పుడు జాయిన్ అయినందుకని చెప్తున్నా. అయితే సో మనోజ్ గారికి చాలా థ్యాంక్స్ అండి. రితిక, థ్యాంక్ యూ ఫర్ డూయింగ్ దిస్ ఫిల్మ్ అండ్ థ్యాంక్ యూ ఫర్ వెయిటింగ్ ఫర్ 2 years
విత్ దిస్ ఫిలిం, ఫర్ ట్రావెలింగ్ విత్ దిస్ ఫిలిం. నెక్స్ట్ మా హరిగౌర గురించి చెప్పాలండి. అంటే ఎప్పుడు సినిమా రిలీజ్కి ముందు ఏ ఈవెంట్లోనూ ఏ ఫంక్షన్లోనూ డైరెక్టర్ గారు కానీ హరి గారు కానీ రావడం కుదరలేదు. ఎందుకంటే వాళ్ళు కంటిన్యూస్గా వర్క్ చేస్తున్నారు లాస్ట్ మినిట్ వరకు. నేను అన్ని ఇంటర్వ్యూల్లో చాలా గట్టిగా చెప్పానండి, చాలా నమ్మేసి చెప్పేశాను, ఇంక్లూడింగ్ ప్రీ రిలీజ్ ఈవెంట్లో. గ్యారంటీగా హరి గారి ఆడియోకి గూస్ బంప్స్ డెలివర్ చేస్తారు ఆయన అని నేను చాలా గట్టిగా నమ్మి చెప్పాను. అదే ఇవాళ జరిగింది. దానికి చాలా ఆనందంగా ఉంది. ఒక సినిమాని నమ్ముకుని నువ్వు 2 ఏళ్ళు వెయిట్ చేస్తున్నావు ఏంటి అని నన్ను అడిగారు, హీరో అయ్యుండి. అలాంటిది ఒక టెక్నీషియన్ ఒక సినిమాని నమ్ముకుని 2 ఏళ్ళు వెయిట్ చేసి ఒకటే సినిమా చేశాడండి. అతనికి ఎన్నో ఆఫర్స్ ఉన్నా, అంటే ఆయన ఎంత ఫీల్ అయి ఉంటారు ఇది నా సినిమా అని, ఆయన ఎంత ఓన్ చేసుకుని ఉంటారు. అలా ఓన్ చేసి చేసుకున్నందుకు థ్యాంక్ యూ హరి, థ్యాంక్స్ ఫర్ డూయింగ్ దిస్. అండ్ నెక్స్ట్ మా శ్రీకర్ ప్రసాద్ గారు ఎడిటర్. అరే నా ఫోన్ ఇవ్వండి, దాంట్లో రాసుకున్న పేర్లన్నీ మర్చిపోతున్నాను సార్, ఫోన్ తీసురండి. చెప్తా. నెక్స్ట్ శ్రీకర్ గారు, థ్యాంక్ యూ శ్రీకర్ సార్, థ్యాంక్ యూ శ్రీకర్ సార్ ఫర్ డూయింగ్ దిస్ ఫిలిం. అండ్ మీరు యాడ్ అవటం వల్ల మా సినిమా మరో స్థాయికి వెళ్ళిందని భావిస్తున్నాను సార్. ముఖ్యంగా ఇవాళ ఒక మనిషి గురించి మాట్లాడండి. ఏంటో ఈ సినిమాలో అందరూ మంచి మనుషులందరూ ఒక చోటకి చేరినట్టు అనిపిస్తుంది. అది ఎవరంటే రానా గారండి. ఫర్ ఎవర్ థ్యాంక్ఫుల్ టు యూ రానా సార్. నేను ఈ సినిమా ఆయన ఎప్పుడు పుష్ చేస్తారు, మంచి కంటెంట్ ఉంటే నన్నే కదా ఎవరినైనా సపోర్ట్ చేస్తారు. హనుమాన్కి ఆయన సపోర్ట్ చేశారు. హనుమాన్కి ఆయనకి సంబంధమే లేదు. ఆయన బాంబే వచ్చి నా కోసం ప్రెస్ మీట్ చేసి వెళ్ళారు. నేను ఆయనకి పెద్ద ఫ్రెండు కాదు, ఏమీ కాదు, జస్ట్ టీజరు ట్రైలరు చూసి అరే మీకు పెద్ద ప్లాట్ఫామ్ కావాలి, నేను సపోర్ట్ చేస్తానని చేశారు. అలాగే ఈ సినిమా ఏం చేస్తున్నామో తెలుసుకున్న తర్వాత మీ సినిమా కోసం నేనుంటా, మీకు ఏం కావాలని అడగండి, ఏదైనా చేస్తా అని ఎవ్రీ మూమెంట్ ప్రతిదీ ఫాలో అప్ చేస్తూ ప్రతిదానికి ఉన్నారు రానా గారు. ఆయనకి ఏ లాభం ఉండదండి, బట్ స్టిల్ సినిమా కోసం మంచి సినిమాలు ప్రజలకి చేరాలనే ఆయన తాపత్రయం తప్ప మరొకటి లేదు. దానికి థ్యాంక్స్ అలాట్ రానా గారు. అండ్ ఒక్క పర్సనల్ విషయం షేర్ చేసుకోవాలి. కార్తిక్ గారు వెళ్ళి దీంట్లో ఈ చిన్న ఇది చేసి పెట్టాలి రానా గారు అని అడిగిన తర్వాత ఆయన యాక్సెప్ట్ చేసేసిన తర్వాత నేను వెళ్ళాను పర్సనల్గా. ఆ విషయం విశ్వ గారికి తెలుసో లేదో నాకు తెలియదు. నేను అడిగా, అన్న ఓకేనా, మేమేమైనా ఆబ్లిగేట్ చేస్తున్నామా, ఈ సినిమా నీకు ఏ విధంగానూ ఉపయోగపడదు కదా, అంటే ఎనీ విచ్ వే నీకు పర్సనల్గా ఉపయోగపడదు కదా అన్నాను. ఆయన ఏమన్నాడు తెలుసా అండి, మా పర్సనల్ మ్యాటరు ఇది షేర్ చేసుకోవాల్సిన అవసరం లేదు, కానీ ఆయన ఎంత గొప్ప మాట అన్నాడు, ఆయనకి ఎంత గొప్ప మనసు ఉందో చెప్పాలని అంటున్నాను. నీకు ఉపయోగపడదు కదన్నా అంటే నీకు ఉపయోగపడుతుంది కదరా, నీకోసం చేస్తానన్నాడు. అది నాకు ఇట్స్ లైక్ హ్యావింగ్ ఎన్ ఓన్ బ్రదర్. థ్యాంక్స్ అలాట్ రానా గారు. అండ్ మా సినిమాకి పనిచేసిన వంశీశేఖర్ గారు, #మీడియా, మీరు ఎప్పుడు ఫ్రంట్ రన్లో ఉండే వారియర్స్ లాగా పరిగెట్టి మీరు సినిమాని ఆడియన్స్ దగ్గరికి చేర్చడంలో ముందున్న వ్యక్తులు మీరు. థ్యాంక్స్ అలాట్ సార్. మీతో నా కెరియర్ స్టార్టింగ్ నుంచి జర్నీ జరుగుతుంది. మరి ఎన్నో సినిమాలు చేయాలి, ఇలాంటి సక్సెస్లు మరి ఎన్నో మీతో కలిసి పంచుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. తేజు ఆల్సో. నా పర్సనల్ టీమ్, నా మేనేజర్ రక్షిత్, అమర్, నా స్టాఫ్ శివ, హెయిర్ భార్గవ్, భగవాన్, ముత్యాలు, డేవిడ్, అంటే ఎంతమంది ఉన్నారా అనుకోకండి, ఒక్కొక్కరు ఒక్కొక్క షెడ్యూల్ చేశారు, అది ఉద్దేశం. ఓకే, సో వీళ్ళందరూ అహర్నిశలు కష్టపడి మా హీరో పెద్ద హీరో అవ్వాలి, మా హీరోకి మంచి సినిమా పడాలి అని మార్నింగ్ నేనే 7 o'clock ఉంటానండి. నాకంటే 1 గంట ముందు ఉండేవారు వాళ్ళు. అది -18 degreesలో షూట్ చేసినా ఉన్నారు, డెజర్ట్లో షూట్ చేసినా ఉన్నారు, అపరాత్రులు తిండి తిప్పలు లేకుండా పరిగెట్టారు. ఇంక్లూడింగ్ ప్రమోషన్స్లో కూడా నాతో పాటు వీళ్ళందరూ ఉండి పరిగెట్టారండి. మీరందరూ ఉన్నారు కాబట్టి నేనున్నాను, ఇవాళ ఇక్కడ నిలబడగలుగుతున్నాను. మీ అందరి సపోర్ట్ లేకుండా నేను లేను. అండ్ నా ప్రతి సినిమాకి హెయిర్ డిజైన్ చేసి నాకు ఒక పెక్యులియర్ లుక్ సెటప్ చేయటంలో తోడ్పడే కొనికి రామ్ గారికి థ్యాంక్ యూ రామ్ గారు. అండ్ మా ప్రొడక్షన్ టీమ్ సుజిత్
సుజిత్ ఏంటి ఎమోషనల్ అయిపోతున్నప్పుడే ఏం అనట్లే ఇంకా ఇంకొక ఈవెంట్ ఉంది అందులో సుజిత్ థ్యాంక్స్ అలాట్ సుజిత్ ఫర్ బ్యాకింగ్ దిస్ ఫిలిం, ఫర్ బిలీవింగ్ ఇన్ దిస్ ఫిలిం. కంటిన్యూస్గా అన్ని ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేసినందుకు, అప్పుడప్పుడు నువ్వు కూడా ప్రాబ్లం అయినందుకు థ్యాంక్ యూ సుజిత్, థ్యాంక్స్ అలాట్. అండ్ సినిమా అందరూ విఎఫ్ఎక్స్ గురించి పొగుడుతున్నారు. మా విఎఫ్ఎక్స్ చేసిన రామ్జీ గారికి, మదన్ గారికి, ఇంకా సారీ అండి జగన్ గారికి, సూర్య గారికి, రామ్జీ గారికి అందరికీ చాలా చాలా థ్యాంక్స్ సార్. మీ అందరూ ఎలాగైనా ఒక గ్రేట్ ఫిలిం డెలివర్ చేయాలని ఒక ప్యాషన్తో చేశారు. ఈ సినిమా అందరూ కేవలం ఒక మంచి సినిమా డెలివర్ చేద్దామనే ప్యాషన్తో చేశారండి. ఎవరు జాబ్ లాగా చేయలేదు. దానికి చాలా చాలా థ్యాంక్స్ అండి. సారీ సార్ ఏమనుకోకండి. నెక్స్ట్ మా అనిల్, మా కో డైరెక్టర్ అనిల్ ఎక్కడున్నాడు? అనిల్ని స్టేజ్ మీదకి పంపించండి ప్లీజ్. అనిల్ అనే వ్యక్తి ఆల్ డిపార్ట్మెంట్స్ని కోఆర్డినేట్ చేసుకుంటూ, అనిల్ దా క్విక్గా, ఆల్ డిపార్ట్మెంట్స్ని కోఆర్డినేట్ చేసుకుంటూ ఎంత కష్టపడ్డాడో నేను చెప్పలేను. ఇలాంటి వాళ్ళతో పనిచేయడం నాకు ఎంతో ఆనందంగా ఉంది. మరెన్నో సినిమాలు అనిల్తో చేయాలని నేను కోరుకుంటున్నాను. ఆల్ ద బెస్ట్ అనిల్, కంగ్రాచులేషన్స్ టు యూ టూ. అసలు నాకు తెలిసి ఈ మనిషి నిద్రపోయి ఒక నెల రోజులే ఉంటుందండి. కంగ్రాట్స్ అనిల్. అండ్ ఈ సినిమాలో ఎవరినైనా మిస్ అయి ఉంటే నన్ను క్షమించండి. ఈ సినిమాలో భాగమైన ప్రతి ఒక్కరికి చాలా చాలా థ్యాంక్స్ అండి. మా ఆర్టిస్టులు అందరి గురించి మాట్లాడేశాను, బట్ క్విక్గా క్లుప్తంగా చెప్పాలంటే ఈ సినిమాలో పాటైన జగపతి బాబు గారు, శ్రియా గారు, జయరామ్ గారు, వాళ్ళకి కొత్తగా ప్రూవ్ చేసుకోవాల్సింది ఏం లేదండి. వాళ్ళు చాలా పెద్ద పెద్ద ఆర్టిస్టు. వాళ్ళందరూ కేవలం మా ప్యాషన్ చూసి మేము సినిమా తీద్దాం అనే కమిట్మెంట్ చూసి ఈ సినిమాలో వాళ్ళు -18 డిగ్రీస్కి వచ్చారు, కొండల్లోకి వచ్చారు. ఎక్కడ వ్యానిటీ లేకపోయినా, ఏ స్టాఫ్ లేకుండా వాళ్ళు మాతో పాటు తిరిగారు. వాళ్ళందరికీ చాలా చాలా థ్యాంక్స్ సార్. ఇండియా దట్స్ ఇట్. మా డిస్ట్రిబ్యూషన్ చేస్తున్న మైత్రి శశి గారికి, మిగతా డిస్ట్రిబ్యూటర్స్ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు. సినిమాకి ఇంత గ్రాండ్ రిలీజ్ ఇచ్చినందుకు. యుఎస్లో చేస్తున్న శ్లోకాకి, అండ్ మాకు నార్త్లో మా వెనకాలే ఉండి మా వెనుదండుగా ఉన్న కరణ్ జోహార్ గారికి థ్యాంక్ యూ. మరొక థ్యాంక్స్ మీట్ ఉందని నేను అనుకుంటున్నాను. దాంట్లో ఇక్కడ మిస్ అయిన వారి పేర్లన్నీ చెప్తాను, ఎక్కువసేపు మాట్లాడలేదు. అండ్ ఇందాక మా డైరెక్టర్ గారు కొన్ని చెప్పడం మర్చిపోయారు. ఆయన వాటిని ఇంక్లూడ్ చేస్తా అంటున్నారు. సో యా, ఓవర్ టు యూ. సారీ అండి, ఐమ్ వెరీ స్టూపిడ్ నాట్ టు మెన్షన్ శ్రీకర్ ప్రసాద్ గారు. నేను 2 సినిమాలు ఎడిట్ చేశాను, బట్ శ్రీకర్ ప్రసాద్ గారి దగ్గరికి వెళ్ళాక సిగ్గు లేకుండా చెప్తున్నాను, ఐ లర్న్డ్ ఎడిటింగ్. సార్ ఆయన ఉండడం వల్లే సినిమాలు ఎక్కడ ల్యాగ్ లేకుండా స్పీడ్, ఆ టెంపోస్ అవన్నీ మెయింటైన్ చేశారు. సార్ థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఆల్సో ఉత్తరా ఫర్ ఆల్వేస్ బీయింగ్ విత్ మీ. అండ్ ప్రొడక్షన్ డిజైనర్ నాగేంద్ర గారికి స్పెషల్గా థ్యాంక్స్ చెప్పాలి. అలాగే మా ఆర్ట్ డైరెక్టర్ సీన్ గారికి, అండ్ మా కాస్ట్యూమ్ డిజైనర్ రేఖాకి, లంకా గారికి థ్యాంక్ యూ సో మచ్. లాట్ ఆఫ్ టైమ్ దే హవ్ స్పెంట్. అండ్ వంశీ అన్నకి, శేఖర్ అన్నకి, #మనోజ్కి, తేజు, థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ సో మచ్. అవ్వలేదు సార్, అవ్వలేదు. ఏం మిస్ అవ్వలేదు. లాస్ట్కి పెట్టా. లాస్ట్కి స్పెషల్ మ్యాటర్ ఇప్పుడు లాస్ట్కి ఉండాలి కాబట్టి ఆపాను. అండ్ ఈ సినిమాకి ఇంత గొప్ప పబ్లిసిటీ డిజైన్ చేసిన అనంత్ గారికి, నా ఫస్ట్ సినిమా నుంచి చేస్తూ ఉన్నారు, చాలా చాలా థ్యాంక్స్ సార్. ఈ సినిమా ఎప్పుడైనా సినిమా తాలూకా విజువల్, స్కేల్, స్పాను ఒక పోస్టర్లో తెలియజేయటం అనేది చాలా కష్టమైన ఒక విషయం. అంత టైము, ఎఫర్టు పెట్టి ఇది ఇలా డెలివర్ చేసినందుకు చాలా థ్యాంక్స్ అనంత్ గారు. నా స్టైలిస్ట్ లంకాకి థ్యాంక్స్ అలాట్ లంకా గారు ఫర్ డిజైనింగ్ దిస్ పెక్యూలియర్ లుక్ ఆఫ్ వేద. ఐ థింక్ పిల్లల్లో చాలామంది ఇప్పుడు ఆ వేద లుక్ ఫాలో అవుతారని అనుకుంటున్నాను. అండ్ ఫైనల్లీ కుర్రాళ్ళని ఎంకరేజ్ చేయటంలో ఎప్పుడూ ముందుండే గోల్డెన్ హార్ట్ మా రెబల్ స్టార్ శ్రీ ప్రభాస్ గారికి చాలా చాలా థ్యాంక్స్ సార్. ఒక్కసారి అడగంగానే మా సినిమా కోసం ఇది చేసి పెట్టినందుకు వీఆర్ ఆల్ వెరీ థ్యాంక్ఫుల్. అండ్ సార్ ఎప్పుడు తీసుకెళ్తున్నారు సార్ ఆయన దగ్గరికి? ఆయనకి నేను పర్సనల్గా థ్యాంక్స్ చెప్పాలి. బట్ ప్రభాస్ సార్ థ్యాంక్స్ అలాట్ సార్. ఇట్ మీన్స్ అలాట్. మీరు సినిమా స్టార్టింగ్లో ఈ కథని నరేట్ చేయటం వల్లే దీనికి ఆ వెయిటేజ్ వచ్చింది. సో థ్యాంక్ యూ. అండ్ ఫైనలీ థ్యాంక్స్ అలాట్ ఆడియన్స్ అందరికీ. థ్యాంక్ యూ. మిరా ఈజ్ ఇన్ థియేటర్స్. ప్లీజ్ డూ కమ్ టు థియేటర్స్ అండ్ వాచ్ ద ఫిలిం. చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అందరికీ నచ్చే ఒక సినిమా అవుద్ది. ప్లీజ్ డూ కమ్ టు థియేటర్స్. థ్యాంక్ యూ అండి. నేను బ్లాంక్లో చాలా మిస్ అయ్యానండి.